హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న సారీస్ వచ్చేసి మనకి ఇక ఫంక్షన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనకి డిఫరెంట్ ఐటమ్స్లో బెనారస్లో చూపించాలి, కలకట్టాలో చూపించాలి. సో బెనారస్ ఐటమ్ ఏంటంటే మనకి కొంచెం బోర్డర్ స్టైల్లో వచ్చి కొంచెం పార్టీ వేర్గా బాగుంటాయి కాబట్టి నేను బెనారసీ మళ్ళీ ఈరోజు కూడా చేస్తానమాట. బెనారసీ మ్యానుఫ్యాక్చరింగ్లో మీకు బాందిని ప్రింట్ చూపిస్తున్నాను. బాందిని అంటే రియల్ బాందిని ఇది. సో బెనారసీలో మ్యానుఫ్యాక్చరింగ్లో బాందిని క్రేప్స్ అనమాట, చాలా బాగుంది. ఇప్పుడు నేను వేసుకుంటే ఒక్క నిమిషం, నేను వేసుకుంటే మీకు చూపిస్తాను ఒకసారి రియల్గా. చాలా బాగుంది, చాలా గ్రాండ్గా ఉందండి, చాలా గ్రాండ్గా ఉంది. చూడండి మీరు, ఫాలోయింగ్ మెటీరియల్ లాగా ఎలా పడిపోతుందో చూడండి, ఎక్కడ మీకు నిలబడేట్టు అట్లా ఉండదు. చక్కగా నిజంగా చెప్తాను, చాలామంది ఈ మధ్య ఒకటి ఏంటంటే అంత కాస్ట్లీ పెట్టి ప్రతి ఫంక్షన్కి ఆ కాస్ట్లీ మనం అదే డైలీ ఫంక్షన్స్, ఎక్కువ ఫంక్షన్స్ ఉండే వాళ్ళకి ప్రతిరోజు మరి బడ్జెట్ ఎక్కువ కాస్ట్లో తీసుకోవాలి అంటే ఒక 1 or 2 times వేస్తాము. మళ్ళీ రిలేటివ్స్ అక్కడ సేమ్ రిలేటివ్స్, ఇక్కడ సేమ్ రిలేటివ్స్ ఉన్నారనుకోండి, ఎవరు వేయట్లేదు. ఒకసారి వేసింది ఇంకో రెండోసారి వేయట్లేదు కాబట్టి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎక్కువ శారీస్ తీసుకోవచ్చు అనే చాలామందికి అలా ఉండిపోయింది. సో అలాంటి వాళ్ళందరి కోసం మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లో మంచి పార్టీ వేర్ శారీస్ అనమాట. అంటే నాకు చెప్పడం వచ్చిందో లేదో నాకు తెలియదు. సో అందరికీ అదైతే ఉంది, మెయిన్ ఐడియా అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఎక్కువ శారీస్ తీసుకోవాలి, గ్రాండ్గా ఉండాలి, లైట్ వెయిట్లో ఉండాలి, మనకి ప్రతి పార్టీకి కొత్తగా ఉండాలి అనే ఉద్దేశం అయితే చాలామందికి ఉంది. సో ఇది వచ్చేసి చూడండి, మీకు చక్కగా ఒకసారి చూపించచ్చు, చక్కగా ఫాలోయింగ్ మెటీరియల్ కంచి బోర్డరు బాందిని, రియల్ బాందిని అనమాట. చక్కగా ఇదిగోండి, మీకు చిన్న చిన్న బంచెస్ కూడా వచ్చేస్తాయి. అంటే బనారస్తో కాంబినేషన్స్ కూడా నీట్గా ఉంది. పార్టీ వేర్ శారీస్ అండి, హాయిగా ఉంటుంది. మీరు ఎనీ టైం ఎంగేజ్మెంట్స్కి వేసుకెళ్ళండి, మన రిసెప్షన్స్కి వేసుకెళ్ళండి, బర్త్డే పార్టీస్కి, దేనికైనా వేసుకెళ్ళచ్చండి. చక్కగా గ్రాండ్గా ఉంది. నిజంగా నేను వేశాను కాబట్టి మీకు చూడటానికి ఇంత లావు కనపడినట్టు ఉన్నా కూడా లైట్ వెయిట్ క్లాతే, లైట్ వెయిట్ షూ. సో క్రేప్ బెనారస్ శారీస్ అనమాట, చాలా చక్కగా రియల్ బాంధనీలో నీట్గా ఉన్నాయి పార్టీ వేర్ శారీస్. నేను సజెస్ట్ చేస్తున్నాను, నిజంగా నేను చెప్తున్నాను కదా, హ్యాపీగా తీసేసుకోవచ్చు. మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది, చక్కగా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం. ఓకే, శారీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను వేసుకున్న శారీ వచ్చేసి నావీ బ్లూకి చక్కగా మెంతు కలర్ అనమాట. మెంతు కలర్ చాలా బాగుంది. పంచెస్ కూడా చక్కగా మీకు ఒక్కొక్కటి ఒక్క కలర్. ఇదిగోండి ఒకసారి చూపించచ్చు, ఇదిగోండి ఇలా వస్తుంది. చక్కగా నీట్గా ఉంది, ఎక్కడ పిచ్చిగా లేకుండా నీట్గా ఉందన్నమాట. వివింగ్ కూడా హ్యాండ్లూమ్ వివింగ్ అనమాట. బార్డర్ కూడా నీట్గా ఉంది, వెయిట్ లెస్. ఓకే, ఫస్ట్ శారీ వచ్చేసి మంచి లైట్ పింక్కి మనకి ఇలా చూడటానికి ఇలా బొందులా ఉంది, కానీ కట్టుకుంటే నిజంగా ఇలా పడిపోతున్నాయి అన్నప్పుడే మీరు అర్థం చేసుకోండి. ఇలా పడిపోతేనే మనకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటేనే పడిపోతాయి ఎప్పుడైనా కూడా, అదే మనకి గుర్తు అనమాట. సో నేను అందుకే ఇలా పడిపోతుందా లేదని కంపల్సరీ మీకు స్టెప్స్ చూపిస్తాను కింద కాళ్ళ వైపు. ఇది చూసారా, పింక్కి రాణి పింక్ అనమాట. లెంత్ కూడా సరిపోయిందండి నాకు, లెంత్ కరెక్ట్గా సరిపోవడం కూడా కాదు, మామూలుగా డైలీ శారీ ఎలా కట్టుకుంటామో అలాగే ఉంది. సో మీకు కావాలనుకున్న వాళ్ళు అట్లా అక్కర్లేదండి, లెంత్ పెద్దగా వచ్చింది. ఇదిగోండి, పింక్కి చక్కగా మంచి రాణి పింక్ అనమాట, బాగుంది. మొత్తం బంచెస్ కూడా దగ్గరగా వచ్చింది, రియల్ బాగుంది. కింద పైన కంచి బోర్డర్స్ అనమాట. మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మీకు పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనకు వచ్చే ఫంక్షన్స్కి పెట్టుబడులకైనా హాయిగా చిన్న వాళ్ళకి పెట్టుబడికి పెట్టేయచ్చు. పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది, అండ్ బ్లౌజ్ కూడా క్రేప్. ఇదిగోండి చూసారా, క్రేప్ మనకి బోర్డర్ కూడా వచ్చేస్తుంది. మీరు ఎటువంటి వర్క్ వద్దండి, చక్కగా ఇదే మీరు ఏదైనా ప్యాటర్న్తో వేయించుకోండి, శుభ్రంగా నీట్గా ఉంటుంది. బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. శారీ కాస్ట్ చెప్పేస్తున్నాను మీకు 5500 రూపీస్ శారీ. ఈరోజు నేను పెట్టిపోయే కాస్ట్ వచ్చేసి 3990 రూపీస్. ఈరోజు ఏం కన్ఫ్యూజ్ అవ్వనండి, ఎందుకంటే నిన్నకి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. కలర్ అయితే మంచి కలర్ కాంబినేషన్. ఫస్ట్ శారీ అనమాట. సెకండ్ శారీ వచ్చేసి వైలెట్ విత్ మంచి మెరూన్ రెడ్ అనమాట. మీకు చూడటానికి ఏదో ఒక లావుగా కనిపిస్తుందే తప్ప అసలు వెయిట్ లేదు, మంచి కలర్ అండి. అసలు ఈ శారీ చూస్తే రియల్ బాంధీలో 10,000 అన్నట్టు ఉందనమాట. ఆ బోర్డర్ అదే స్టైల్లో ఉంది, చక్కగా ఆ బాందిని ప్రింట్ అలాగే ఉంది. బాందిని ప్రింట్ కదా, బాందిని అలాగే ఉంది. అంటే నేను అనేది మధ్యలో బంచెస్ వీవింగ్ కూడా అలాగే ఉంది. వైలెట్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా మీకు మంచి బోర్డర్ వచ్చేసి నీట్గా ఉంటుంది, జరీ బోర్డర్ వచ్చేసి. శారీ కాస్ట్ వచ్చేసి ప్యూర్ బనారసి బాందనీలో క్రేప్ అనమాట, క్లాత్ బాగుంది. కలర్ వచ్చేసి 3990 రూపీస్.
ఇది కూడా మీకు వెయిట్ అండి, వెయిట్ రాదండి, హాయిగా ఉంటుంది. మీకు బోర్డర్ స్టైల్ వద్దు, మాకు బంచెస్ స్టైల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా అన్నమాట. ఆరెంజ్ అంటే మధ్యలో లైట్ కనకాంబరం కలర్కి ఆరెంజ్ అనమాట, బంచెస్ వస్తుంది. రియల్ బాందిని అండ్ మీకు సేమ్ క్లాత్ అనమాట, బాంధనీలోని క్రేప్ అనమాట క్లాత్. చక్కగా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైట్గా మనకి చేయించుకోవచ్చు పాలిష్, లేదంటే ఇలాగే వేసేసుకోవచ్చు. హైట్ లెంత్ కూడా వస్తుంది. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 3990 సేమ్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్కి రాణి పింక్ అనమాట. ఎవరు కాదండి, ఇప్పుడు ఈ మధ్య మా ఇంట్లో వాళ్ళు కూడా అంటున్నారు, ప్రతిసారి మనం అంత కాస్ట్ పెట్టే బదులు ఇది హ్యాపీగా కొంచెం మన బడ్జెట్ ఫ్రెండ్లీలో చక్కగా పార్టీస్కి ఎట్లాగో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క శారీ వెతుకుంటున్నారు. నిజంగా చెప్తున్నాను, నేను కూడా అసలు కిట్టీకే వెళ్ళండి, అమ్మ ఒకసారి వేసామా కిట్టి ఫోటో చూసుకుంటాం అనమాట, ఇది వేసామా లేదా అని. అట్లాగే ప్రతి కిట్టీకి మనం కొత్త వెతుకుంటున్నాం, ప్రతి ఫంక్షన్కి వెతుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి శారీస్ మంచిగా కొంచెం యూనిక్గా సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రతి ఫంక్షన్కి ప్రతి ఒక్క కిట్టీకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొత్తగా వేసుకోవచ్చు. మనం అప్పుడు బడ్జెట్ ఎక్కువ పెట్టే పని ఉండదు అనమాట. బేబీ పింక్కి రాణి పింక్ అనమాట. చూసారా, ఇది కూడా బంచెస్టే. పళ్ళు అండ్ బ్లౌజ్. వావ్, ఇదేంటి వెరైటీగా. బ్లౌజ్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు. ఇది ఫుల్ ఆల్ ఓవర్ జరీ లాగా అనమాట. ఆల్ ఓవర్ కూడా కాదండి, చెక్క క్రాస్ డిజైన్లో మొత్తం వీవింగ్ అనమాట. జరీ వచ్చేసి చాలా బాగుంది, చాలా గ్రాండ్గా ఉంది. మరి ఈ సారీకి ఎందుకు ఇలా ఇచ్చారో నాకు తెలియదు. 3990 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి మనకి పెసర గ్రీన్కి వైలెట్ బ్లూ. ఇలా చూపించి ఇది బాగుంది, కాంబినేషన్ చాలా బాగుంది. అన్నీ కూడా రియల్ బాంధని అండి, ప్రింట్ కాదు. అండ్ పళ్ళు బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 3990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్కి ఆరెంజ్ షేడ్. ఒక్క బేబీ పింక్ ఒక్క దానికి మనకి ఎందుకో ఫుల్ బ్లౌజ్ చాలా మంచిగా ఇచ్చారు. చూసారా, కనకాంబరం కలర్కి ఆరెంజ్ కలర్ అనమాట. రియల్ బాందని బుట్టీస్ కూడా వచ్చింది, మీకు వీవింగ్ జరీ బుట్టీస్ కూడా వచ్చింది. అండ్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా వావ్, ఇది బ్లౌజ్ కూడా దీనికి ఇలా వచ్చేసింది. ఇంకేం కావాలండి మనకి ఇంత కాస్ట్. చూడండి బ్లౌజ్ ఎంత చక్కగా ఉందో చూసారా. అంటే మరి వాళ్ళు మర్చిపోయారేమో వీవింగ్ చేసేటప్పుడు, తెలియదు. ఒక్కొక్కరు ఇప్పుడు దీనికి ఇచ్చారు, బేబీ పింక్ దానికి ఇచ్చారనమాట. అంటే కొన్ని శారీస్కి ఇచ్చారు, దేనికి ఇచ్చారో మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లాక్ కాదు, ఇది నేను బ్లాక్ అని నేను ఫీల్ అయ్యాను, కానీ బ్లాక్ కాదు, బాగా పాచి గ్రీన్ అనమాట దీన్ని అనేది. కాదు బ్లాక్. ఇది చూసారా, మంచి బ్లాక్. అంటే మీరు పాచి గ్రీనా బ్లాక్ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ బ్లాక్ అనే అనుకొని డిసైడ్ అయిపోండి. మంచి బ్లాక్ విత్ మెరూన్ అనమాట, చాలా బాగుంది. నేను వేసుకున్న స్టైల్ రియల్ బాంధనీలో. అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అనమాట. ఇక్కడ తెలుస్తుందండి బ్లాక్ అని, ఇక్కడ తెలుస్తుంది బ్లాక్ రిచ్. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా క్రేప్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 3990 రూపీస్. చాలా చక్కగా, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా బాందిని అంటున్నారు. సో అందుకని చెప్పి మీ అందరి కోసం మరి బాందిని చేస్తున్నాను అనమాట. ఇది చూసారా, మంచి పెసర గ్రీన్ అనొచ్చు, అయితే సంపింగ్ ఎల్లో అని కూడా అనొచ్చు. దానికి వైలెట్ బ్లూ నేను వేసుకున్న స్టైల్ అనమాట, కంచి బోర్డర్లో. అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు క్రేప్, హ్యాండ్ కూడా వచ్చేస్తుంది అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 3990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి రాణి పింక్కి పికాక్ బ్లూ బోర్డర్ అనమాట. ఓకే, పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లౌజ్ మీకు. శారీ కాస్ట్ వచ్చేసి 3990 రూపీస్. మరి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి కూడా లాస్ట్ టైం తెప్పించాను. నిజంగా అండి, మనం ఎప్పుడు పెట్టేది అప్లోడ్ ఎప్పుడు చేస్తామో నైట్ చేస్తాం కదా, నైటే నాకు చాలామంది బుక్ చేసుకున్నారు, అయిపోయింది అనమాట. సో బాందిని ఎలాగో మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కాబట్టి అని చెప్పి నేను మళ్ళీ సెట్ తెప్పించాను దీంతో పాటు. సో చూసారా, చక్కగా వితౌట్ అనమాట. మీకు కింద ఒకసారి మనకి జూమ్ చేసి చూపించు, వర్క్ వచ్చేసి. సో రియల్ బాందినిలో కింద పైన వచ్చేసి సాటిన్ సిల్క్ మీద చక్కగా మీకు వీవింగ్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్తో వస్తుంది అనమాట.
అంటే ఆరెంజ్ విత్ పింక్ అనమాట. పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చి ఎలా వచ్చారో చూద్దాం. ఎస్, బ్లౌజ్ మాత్రం సేమ్ అండి, సేమ్. మీరు దీన్ని ఒకసారి ఆయిల్ పాలిష్ అదే పాలిష్కి ఇస్తారో లేకపోతే ఐరన్కి ఇస్తారో అది మీ ఇష్టం అనమాట. దేనికైనా ఇస్తే శారీ నీట్గా వచ్చేస్తుంది ఇంకా. ఓకే, నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి, ఇది రాణి పింక్ అనకూడదు, పింక్ అంటే మన మధ్య మంచి రాణి పింక్ అనకూడదు కదా, రాణి పింకే. దానికి వచ్చేసి గ్రీన్ అనమాట. సాటిన్ సిల్క్ మీద వీవింగ్ వచ్చేసి చక్కగా మీకు బుటీస్ లాగా వస్తుంది అనమాట. ఇలా ఇది చూసారా, కిందంతా కూడా మనకి బాందిని క్రేప్ క్లాత్ మీద సాటిన్ సిల్క్ బోర్డర్ మీద మళ్ళీ ఆ వర్క్ కూడా బంచెస్ వస్తాయి చూడండి. మళ్ళీ మీకు యాంటిక్ జరీతో చిన్న చిన్న బంచెస్ ఉంది. మళ్ళీ రియల్ బాగుంది అనమాట. మధ్యలో బాడీ అంతా కూడా. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ వస్తుంది అనమాట. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి మీకు 3990. నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్కి వైలెట్ బ్లూ. ఇది మంచి రెడ్ అంటే పింక్ కాకుండా రెడ్ కాకుండా ఉంది, బాగుంది ఇది. దానికి వచ్చేసి వైలెట్ బ్లూ మ్యాంగో బంచెస్ వచ్చింది అనమాట. వీవింగ్ వచ్చేసి మీనాకారి బుట్టి లాగా వస్తుంది. ఈ శారీ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా నిజంగా పాలిష్ కనుక చేయిస్తూ ఉంటుందండి. శారీ సూపర్గా ఉంటుంది అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 3990. నెక్స్ట్ వచ్చేసి టమోటా పింక్కి మంచి మెరూన్ అనమాట. మంచి బొట్టు మెరూన్ అంటారు కదా, అది చూసారా, బాగుంది కదా, బొట్టు మెరూన్. వీవింగ్ వచ్చేసి మ్యాంగో వీవింగ్. ఇది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మెరూనే వస్తుంది మీకు, బోర్డర్తో సహా వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి 3990 రూపీస్. నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ మోడల్, మీకు లెహెంగాస్ కింద వేసుకోవచ్చు ఇది. ఎందుకంటే పెద్ద బోర్డర్ లాగా వస్తుంది. మధ్యలో పర్పుల్ కలర్కి పింక్ అనమాట. సరే, పర్పుల్కి పింక్ అనమాట. కింద బోర్డర్ వచ్చేసి మొత్తం కూడా జరీ వీవింగ్తో వస్తుంది. మీరు లెహెంగాకైనా కానీ క్రాప్ టాప్కైనా కూడా సూపర్గా ఉంటుందండి. చక్కగా చిన్న బేబీస్ ఉన్నా కూడా ఇద్దరికి వేసుకోవచ్చు అనమాట. అది ఎవరిష్టం వాళ్ళది. బ్లౌజ్ కూడా చూడండి, ఇక్కడ చక్కగా మీకు యోగ్ పార్టీ కింద ఇది వేసుకున్నా కూడా చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బోర్డర్ ఉంది కాబట్టి నేను లెహెంగా కానీ లేదంటే మన క్రాప్ టాప్ కానీ అని చెప్పాను. ఇది యోగ్ పార్ట్ కింద అయినా కూడా సూపర్గా ఉంటుంది అనమాట. శారీ కోసం కాకపోయినా ఎవరైనా పార్టీస్ వచ్చినప్పుడు అట్లా వేసుకోవడానికి బాగుంటుంది. పళ్ళు కూడా చక్కగా రిచ్గా ఉంది. పళ్ళు అయినా యోగ్ పార్ట్ కింద వాడుకోవచ్చు. సో జస్ట్ చిన్న సజెషన్ అనమాట, మీకు నచ్చితేనే తీసుకోండి. ఇది కూడా మీకు 3990. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ విత్ పింక్. ఇది మీకు ఏంటంటే కింద వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి మీకు బాందిని క్రేప్ వస్తుంది. కానీ కింద పైన బోర్డర్ ఏంటంటే సాటిన్ మీద చిన్న చిన్న బంచెస్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ పింక్ వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి 3990 రూపీస్. నెక్స్ట్ ఆరెంజ్. ఇంకా మనకి బ్లాక్ లేకపోతే ఊరుకోం కదా, మనకి చెట్లో బ్లాక్ లేకపోతే ఎంత బాధ వేసిద్దు, ముందు నేను ఫీల్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఇది కూడా క్రాప్ టాప్ కింద వేసుకోండి మీ పిల్లలకి, ఎంత చక్కగా ఉంటుందో. బ్లాక్ విత్ ఆరెంజ్ సూపర్ అండి, నిజంగా చెప్తున్నాను. లెహెంగాకైనా వేసుకున్న చాలా చక్కగా ఉంటుంది. వేసే స్టైల్లో వేయాలండి, పాలిష్ చేయించండి నీట్గా. స్టెప్ ప్లేస్ అంటున్నారు కదా, ఇప్పుడు ఐరన్ స్టెప్ ప్లేట్స్ అంటున్నారు కదా, అలా పెట్టించండి, ఎంత బాగుంటుందో పిల్లలకి లెహంగాకి. పళ్ళు అండ్ బ్లౌజు. ఇంకొక విషయం ఏం చెప్పనా, ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఏ వర్క్కి వెళ్ళక్కర్లేదు. ఈ శారీని మొత్తం లంగా ఓణి సెట్ చేసుకోవచ్చు, కానీ ఓణి అయితే కొనుక్కోవాలండి. మామూలు క్రాప్ టాప్ అనుకోండి, దీన్ని సెట్ చేసేసుకోవచ్చు అనమాట. బ్లాక్ విత్ ఆరెంజ్ సూపర్గా ఉంటుంది. శారీకైనా గ్రాండ్గా ఉంటుంది, దేనికైనా గ్రాండ్గా ఉంటుంది. 3990. నెక్స్ట్ వచ్చేసి మీకు లెవెండర్ విత్ నావీ బ్లూ. ఇది లెవెండర్ విత్ నావీ బ్లూ. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లూనే వస్తుందండి. శారీ కాస్ట్ వచ్చేసి 3990, సేమ్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి మీకు లెవెండర్ కలర్ విత్ మంచి పర్పుల్ అనమాట.
రియల్ రియల్ బాందిని చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా కాస్ట్లీ శారీ టైప్. ఎంత బాగుందంటే ఈ మోడల్ నాకు బాగా నచ్చిందంటే నిజంగా చెప్తున్నాను. ఇదొకటి నేను కట్టుకున్న స్టైల్ సూపర్గా ఉంది. లెహంగాకైతే చూపించిన కంచి బోర్డర్ భలే ఉంది పిల్లలకి. ఇది చూసారా లావెండర్ విత్ నావీ బ్లూ కాదు పర్పుల్, బాగా బ్రైట్ పర్పుల్ అనమాట. సూపర్గా ఉంది బంజెస్. అండ్ మీకు ఒకవేళ లెంత్ తక్కువ ఉంది అనిపిస్తే ఒకసారి పాలిష్ చేయించండి, కానీ అనిపించదు, నేనే హైట్ ఉంటాను. అండ్ బ్లౌజ్ అబ్బా ఇంకేం కావాలి చెప్పండి, అసలు బ్లౌజ్ సూపర్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 3990. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ విత్ మీకు మంచి బ్రిక్ రెడ్ ఇదనమాట. ఆరెంజ్ విత్ బ్రిక్ రెడ్ అనమాట. సేమ్ నేను వేసుకున్న స్టైల్ ఇది, చాలా గ్రాండ్గా ఉంటుంది. పళ్ళు బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 3990. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్కి పర్పుల్ బార్డర్. ఇది గ్రీన్ కలర్కి పర్పుల్ బార్డర్ బంచెస్ అనమాట. బాందిని రియల్ బాందిని చాలా చక్కగా ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇది ఫుల్ రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ బాగుంది. నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి ఈరోజు అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను. ఇది కనుక మంచి పాలిష్ చేసుకుని మంచి గ్రాండ్ పార్టీకే వేసుకెళ్ళిపోవచ్చు మనం, అంత చక్కగా ఉంటుంది. ఈ మధ్య నేను కూడా రియలైజ్ అయ్యాను అనమాట, ప్రతిసారి ఎందుకు కాస్ట్లీ శారీస్ తీసుకోవటం, తక్కువ మనం ఫ్రెండ్లీ బడ్జెట్ తీసుకొని మంచిగా పార్టీకి వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది చూసారా లైట్ సంపెంగ్ ఎల్లో, దానికి వచ్చేసి మంచి మ్యాంగో గ్రీన్ అనమాట. చాలా బాగుంది. రియల్ బాందిని బంచెస్ నీట్గా వచ్చింది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది. అబ్బా బ్లౌజ్ అసలు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి, సూపర్ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 3990. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ బ్లూ, అంటే మీరు క్లౌడ్ బ్లూ అనుకోవచ్చు, ఇంకేదన్నా ఏం కలర్ ఇది మీకు సేమ్ అయితే కనిపిస్తుంది యాస్టీజ్గా. దానికి వచ్చేసి పికాక్ బ్లూ, లైట్ స్కై బ్లూ కింద వస్తుంది. లైట్ స్కై బ్లూ కింద పికాక్ బ్లూ బంచెస్ అనమాట రియల్లో. మధ్యలో కూడా వీవింగ్ కూడా ఉంది. అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ అన్నిటికీ ఇచ్చారండి, ఏదో ఒక 2 శారీస్ మాత్రం బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఇది కూడా మీకు ఫుల్ రిచ్ పళ్ళు, అంటే చక్కగా మనకి వీవింగ్ బ్లౌజ్ వచ్చేసింది. శారీ కాస్ట్ వచ్చేసి 3990. 5500 రూపీస్ శారీస్ ప్రతి బొటిక్లో మీకు ఇలాగే పెడుతున్నారు. అంటే నేను బొటిక్ నేమ్ చెప్పను, నేను వేరే వాళ్ళని కూడా తక్కువ చేసి మాట్లాడను. కాకపోతే మంది హౌస్లో కాబట్టి నాకు తగ్గ ప్రాఫిట్, అంటే చాలా లిమిట్గా తక్కువ ప్రాఫిట్తో నేను మీకైతే శారీస్ ఇస్తున్నాను. అది అందరికీ తీసుకున్న వాళ్ళ రెగ్యులర్ వాళ్ళందరికీ తెలుసు. మళ్ళీ కామెంట్ చేయొద్దు మీరేం తక్కువ కాదు అది ఇదనని, అది మీకు తెలుస్తుంది. ఎందుకంటే బయట మాది కంపేర్ చేసుకొని చూసుకోండి. యాక్చువల్గా 5500 అనమాట ఆ శారీస్. ఇది వచ్చేసి పికాక్ బ్లూకి మెరూన్ రెడ్ అనమాట. క్లాత్ని బట్టే వేస్తాము మనం, అసలు ఈ సూరత్ ఐటమ్ ఇది తెప్పించాము కాబట్టి మీకు అందుకే చెప్తున్నాను. మొత్తం బెనారస్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం తెప్పించేది. పికాక్ బ్లూ విత్ మెరూన్ రెడ్ అనమాట. రియల్ బాగుంది కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 3990. నెక్స్ట్ వచ్చేసి ఇక మనకి అమ్మవారికి ఇష్టమైన మంచి కాంబినేషన్, మంచి మరూన్ రెడ్కి గ్రీన్ కలర్ అనమాట. ఇది నాకు ఇది నచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. పాచి గ్రీన్, బాగా పాచి పట్టిన గ్రీన్. అన్నీ పక్కా తెలుగులోనే చెప్తున్నాను కదా నేను, అంతేనండి. మనకి ఇంగ్లీష్ సడన్గా రాలేదనుకోండి చెప్పేస్తాం. ఏముంది అక్కడ పాచి గ్రీన్, రెడ్ మెరూన్ రెడ్కి గ్రీన్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ జరీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి కలర్ గచ్చికాయ కలర్ అంటారు కదా, ఆ కలర్కి మంచి గ్రీన్ కలర్ అనమాట. ఇది మెహందీ ఫంక్షన్ అప్పుడు కట్టుకోండి ఎంత చక్కగా ఉంటుందో. అన్నీ పాలిష్ చేయించి కట్టుకుంటే ఇంకా క్లాసీ లుక్ ఉంటుంది. కొంతమంది ఐరన్ చేయించుకోవచ్చు అంటారు, కొంతమంది పాలిష్ అంటారు. అది ఎవరి ఇష్టం వాడదు, మన ఫాలోయింగ్ బట్ట వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ శారీ అసలు ఏ ఐరన్ అక్కర్లేదు.
ఇప్పుడు నేను వేసుకుంది అయితే మీకు అసలు ఏ పాలిష్ అక్కర్లేదు, ఏ ఐరన్ కూడా అక్కర్లేదు అనమాట. న్యాచురల్, అంటే న్యాచురల్గా బాగుంది అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయించుకోండి, ఎందుకంటే రియల్ బాందిని అనేది కొంచెం ఇలా క్రషింగ్ లాగా ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్గా బాందిని అంటేనే అలా ఉండాలి, కొంతమంది ఇష్టపడరు కాబట్టి అది ఎవరి ఇష్టం వాళ్ళది. పళ్ళు అంటే బ్లౌజ్, దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తాయి. ఓకే, శారీ కాస్ట్ వచ్చేస్తే 3990 రూపీస్. మళ్ళీ మీకు ఒక లెహెంగా కోసము, క్రాప్ టాప్ కోసము వచ్చేసింది కలర్. నేను లెహెంగా క్రాప్ టాప్ అని ఎందుకన్నానంటే కింద జరీ బోర్డరు చక్కగా పిల్లలకి సరిపడా బోర్డర్ వచ్చింది, అంటే యాంటిక్ జరీ అనమాట. అది కూడా చక్కగా యాంటిక్ జరీతో నీట్గా వచ్చింది. చక్కగా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నా కూడా చక్కగా కుట్టించేసచ్చు, నీట్గా ఉంటుంది. ఇది చూసారా, మంచి బ్రింజల్ కలర్కి నావీ బ్లూ ఇది. ఓకే, బ్రింజల్ కలర్కి నావీ బ్లూ. పళ్ళు అంటే బ్లౌజ్, శారీకైనా వేసుకోవచ్చు, మన పట్టు శారీ లాగా ఉంటుంది, పెద్ద బోర్డర్ కాబట్టి. కాకపోతే నేను జస్ట్ ఒక పిల్లలు కూడా చాలా బాగుంటుంది చెప్తున్నాను కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం వెతకొద్దు, ఇదిగో కలర్ వచ్చేసి, కలర్ చూడండి ఒకసారి, సేమ్ కనిపిస్తుంది కదా మనకి. కలర్ ఏం చెప్పాలో నాకు అర్థమైంది, ఐడియా రావట్లేదు. దానికి వచ్చేసి గ్రీన్ బార్డర్, కలర్ అయితే సేమ్ కనిపిస్తుందండి మీకు రియల్ బాంధనీలో. ఇది కూడా మీకు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, మన బోర్డర్స్ పెద్దది కాబట్టి. ఇది బాగుంది కలర్, కొంచెం పేస్టల్ షేడ్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది కూడా. పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఆపోజిట్ వస్తుంది, మీకు బార్డర్ కూడా ఇచ్చేస్తారు. లాస్ట్ కలర్ మంచి పింక్ కలర్కి మన బాదం మిల్క్ షేడ్ అనమాట, గోల్డెన్ లాగా వస్తుంది, రాణి పింక్కి. ఇది చూసారా ఎంత బాగుందో, పెట్టుకుంటేనే చాలా స్టైల్గా ఉంది. ఇంత పెద్ద బోర్డర్ అయినప్పుడు సింగిల్ వేస్ట్గా ఎటువంటి ట్రాన్స్పరెంట్ ఉంటుంది క్లాత్కి, స్టెప్ పెట్టుకున్నా చాలా క్లాసీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, చిన్న పెద్ద ఫంక్షన్స్కి దేనికైనా కూడా నీట్గా ఐరన్ చేయించుకొని వేసుకోండి, పాలిష్ చేయించి వేసుకోండి, లేదా రియల్గా నేను వేసినట్టు వేసుకోండి, చాలా క్లాసీ అయితే లుక్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, అమ్మో వెయిట్ ఏమో అనుకుంటారు, నో వెయిట్, అసలు వెయిటే లేదండి, మనకి చూడటానికి బొంతల్లాగా ఉంటుంది. ఓకేనా, 100% చక్కగా తీసేసుకోవచ్చు పార్టీ వేర్గా. రాణి పింక్కి మన గోల్డెన్ క్రీమ్ అనుకోండి. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 3990. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు బెనారస్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే చక్కగా రియల్ బాందిని క్రేప్స్ అంటారనమాట. ఎవరు మిస్ అవుతూ 5500 రూపీస్ శారీస్వి నేను పెట్టిన కాస్ట్ వచ్చేసి 3990. ఎందుకంటే వచ్చే ఫంక్షన్స్ ఉన్నాయి, ఎన్ని ఫంక్షన్స్, 4 కట్టుకెళ్ళాలి, మన హల్దీ కట్టుకెళ్ళాలి, మెహందీ కట్టుకెళ్ళాలి, పెళ్లి కూతురు ఒకరోజు చేయరు, 4-5 రోజులు చేస్తున్నారు, అది 2 పూటలు. అలాంటప్పుడు ఇన్ని శారీస్ మనకు అవసరం అవుతాయండి. సో అందుకోసమని మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ సెలెక్టెడ్గా పెడుతున్నాను అనమాట. సో ఎవరు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.